అమరావతిని మళ్లీ సింగపూర్ కంపెనీలకు అప్పగించేస్తున్నారు. సీడ్ క్యాపిటల్ మొత్తాన్ని సింగపూర్ కంపెనీల చేతిలో పెట్టనున్నారు. అమరావతిని అమ్మకానికి పెట్టిన చంద్రబాబు అవినీతి మోడల్గా పేరుగాంచిన సింగపూర్ కంపెనీల ఒప్పందాలనే మళ్లీ తెరపైకి తెచ్చారు. చంద్రబాబు నిర్ణయంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అవినీతిలో కూరుకుపోయిన సింగపూర్ కంపెనీలకు మళ్లీ అమరావతిని అప్పగించడానికి రంగం సిద్ధమవుతోంది. సిఆర్డీఏ తొలి సమావేశం నుండి సింగపూర్ మీద తెగ ప్రేమ చూపిస్తున్న సీఎం చంద్రబాబు ప్రభుత్వం ఇప్పుడు ఆ కంపెనీలను మళ్లీ తీసుకురావాలని నిర్ణయించింది. గతంలో సింగపూర్ కంపెనీలతో కుదుర్చుకున్న ఒప్పందాలపై తీవ్ర విమర్శలు వచ్చినా మళ్లీ ఆ సింగపూర్ వైపే చంద్రబాబు మొగ్గు చూపుతున్నారు. అమరావతిని గతంలో మాదిరిగానే 9 నగరాలు, క్యాపిటల్ రీజియన్, క్యాపిటల్ సిటీ, సీడ్ క్యాపిటల్లుగానే అభివృద్ధి చేయాలని నిర్ణయించారు. ఇందులో 1691 ఎకరాలు సీడ్ క్యాపిటల్ను మళ్లీ సింగపూర్ కంపెనీలకే అప్పగించాలని నిర్ణయించారు. సింగపూర్ కంపెనీలు అసెండాస్ సింగ్ బ్రిడ్జ్, సెంబ్ కార్బ్ కంపెనీలను మాస్టర్ డెవలపర్లుగా గతంలో ఎంపిక చేశారు. అక్రమ పద్ధతుల్లో సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు విరుద్ధంగా సింగపూర్ కంపెనీలను ఎంపిక చేసినందుకు గత ప్రభుత్వం ఆ ఒప్పందాన్ని రద్దు చేసింది. సింగపూర్ కంపెనీలతో సిఆర్డీఏకు ఒప్పందం కుదిర్చేందుకు మధ్యవర్తిగా వ్యవహరించిన సింగపూర్ మాజీ మంత్రి ఈశ్వరన్ కూడా అవినీతి కేసుల్లో జైలుకు వెళ్లారు. సొంత పార్టీ ప్రభుత్వమే ఈశ్వరన్ అవినీతిపై విచారణ జరిపించి పదవి నుంచి తప్పించింది. అలాంటి నేపథ్యం ఉన్న ఈశ్వరన్ ద్వారా వచ్చిన సింగపూర్ కంపెనీలతో మళ్లీ ఇప్పుడు చర్చలు జరిపి మాస్టర్ డెవలపర్లుగా వారిని మళ్లీ తీసుకురావాలని నిర్ణయించడం వివాదాస్పదంగా మారింది. సీఎం చంద్రబాబు, మంత్రులు నారా లోకేష్, నారాయణలు ఈ నెల 26 నుంచి 30 వరకు సింగపూర్లో పర్యటించనున్నారు. ఏపీలో పెట్టుబడుల కోసం పారిశ్రామికవేత్తలతో సమావేశాల కోసం వెడుతున్నట్లు చెబుతున్నా అసలు ఎజెండా మాత్రం అమరావతి. ఇప్పటికే సింగపూర్కు చెందిన ప్రైవేట్ కంపెనీల ప్రతినిధులు ఏపీకి వచ్చి సీఎం చంద్రబాబు, మంత్రి నారాయణ, సిఆర్డీఏ అధికారులతో కూడా చర్చించారు. సింగపూర్ గవర్నమెంట్ అనేది యాక్చువల్గా అందరికీ తెలిసిందే. వాళ్ళు చాలా హానెస్ట్గా ఉంటారు, చాలా సిన్సియర్గా ఉంటారు. వాళ్ళు పాకలాడరు. మనం బిల్ తర్వాత వాళ్ళతో డీటెయిల్గా డిస్కస్ చేయాలా. అందుకనే ముఖ్యమంత్రి గారు యాక్చువల్గా టైం తీసుకున్నారు. దాని మీద పోతున్నాం. దాంతో ఇన్వెస్టర్స్ ఎవరైనా ఉంటే వాళ్ళు కూడా ఇన్వైట్ చేసి ఇన్వెస్టర్స్ కూడా డిస్కస్ చేసి ఎక్కువ ఇన్వెస్ట్మెంట్స్ వచ్చే విధంగా ప్రయత్నించారు. సీఎం బృందం సింగపూర్ నుంచి తిరిగి రాగానే అమరావతిని పూర్తిగా సింగపూర్ కంపెనీలకే అప్పగించే అవకాశాలున్నాయని అధికార వర్గాలు చెబుతున్నాయి. అమరావతిలోని భూములతో పాటు నిధులను కూడా దోచిపెట్టి తన కమిషన్ల కోసమే సింగపూర్ కంపెనీలను తెరమీదకు తెస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.